So, hey guys, welcome back to my channel Dream Boys 94. So, today I am going to share one more interesting టాపిక్ ఆన్ కోనార్క్ టెంపుల్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కోనార్క్ టెంపుల్ ఎక్కడ ఉంది ఏంటని. సో ఈరోజు ఈ వీడియోలో దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్, ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటారు, టైమింగ్స్, టెంపుల్ ఎట్లా, దాని విశేషాలు ఏంటి, ఇంకా తెలియని విశేషాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ నా ఛానల్ని ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొకరికి కూడా చేరుతుంది. అలా చాలా మందికి అయితే చేరడం జరుగుతుంది. అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలా, లేకపోతే ఈ వీడియో గురించి ఎలా ఉంది, ఇంకా మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకున్నా కూడా ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొకటి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో దెన్ నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే. సో ఇంకా అస్సలు లేట్ చేయకోకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అసలు కోనార్క్ అంటే ఏంటి, అది ఎక్కడుంది? సో కోనార్క్ ఈజ్ ఎ మీడియం టౌన్ in the Puri district in the state of Odisha in India. It lies on the coast by the Bay of Bengal, 65 kilometers from the capital of the state. So Bhubaneswar, capital state of the Bhubaneswar, it is the site of the 13th century Sun Temple, also known as the Black Pagoda, built in black granite during the region of Narsingha Deva. 1. The temple is a World Heritage Site. The temple is now mostly in ruins and a collection of its sculptures is housed in the Sun Temple Museum, which is run by the Archaeology Survey of India. సో ఇది వచ్చేసి సన్ టెంపుల్ కోనార్క్ అని అంటారు. ఇది వచ్చి చిన్న విలేజ్. సో ఇది వచ్చేసి 65 కిలోమీటర్స్ బే ఆఫ్ బెంగాల్ నుంచి క్యాపిటల్ స్టేట్ భువనేశ్వర్ వరకు. సో 13th సెంచరీలో ఈ సన్ టెంపుల్ని బ్లాక్ పగోడా అని అంటారు. అంటే బ్లాక్ గ్రైనైట్తో కట్టారంట దీన్ని. సో ఇక్కడ కొన్ని కలెక్షన్స్ సన్ టెంపుల్ మ్యూజియంలో కూడా ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి ఆర్కియాలజీ సర్వే ఎలా చేశారో వాటి గురించి అని మనము మ్యూజియంలో అయితే చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, కోనార్క్ ఈజ్ ఆల్సో హోమ్ టు అన్ యాన్యువల్ డ్యాన్స్ ఫెస్టివల్ కాల్డ్ కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్, devoted to classical Indian dance forms, including the traditional classical dance of Odisha, means Odissi. In February 2019, the Konark Dance Festival, now called Konark Museum and Dance Festival. ఇంతకుముందు వచ్చేసి కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ అనే పిలిచేవాళ్ళు. 2019 తర్వాత వాళ్ళు పిలిచేది వచ్చేసి కోనార్క్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ will be hosting in 33rd edition. The state government is also organizing annual Konark Festival and International Sand Art Festival కూడా. సో ఇందులో వచ్చేసి వాళ్ళు ఇంకోటి కూడా కండక్ట్ చేసేవాళ్ళు. అది ఏంటంటే ఆర్ట్, శాండ్ ఆర్ట్ కూడా, అంటే చేత్తో వేస్తారు కదా, శాండ్ ట్రే మీద పెట్టి మీరు చూసి ఉంటారు, చాలామంది బొమ్మలు అయితే వేస్తుంటారు శాండ్తో. సో అది కూడా మంచిది, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఆ ఫొటోస్ కూడా నేను ఈ వీడియోలోనే నేను లాస్ట్లో పెడతాను, చూడండి. సో దీనికి వచ్చేసి అట్ చంద్రబాగా బీచ్ ఆఫ్ కోనార్క్, చంద్రబాగా బీచ్ కోనార్క్ వచ్చేసి దాని దగ్గర ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి. సో మనకు వచ్చేసి ఎటిమాలజీ అంటే ద నేమ్ ఆఫ్ కోనార్క్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్ అంట. సాంస్క్రిట్ వర్డ్ నుంచి అయితే మనకి కోనార్క అనే వర్డ్ అయితే రావడం జరిగింది. ఆ ఫస్ట్ వచ్చే సాంస్క్రిట్ వర్డ్ కోనా మీనింగ్ యాంగిల్, అండ్ వర్డ్ వచ్చేసి ఆర్కా మీనింగ్ సన్. ఆర్కా అంటే సన్ అని, ఇన్ రెఫరెన్స్ టు ద టెంపుల్ విచ్ వాజ్ డెడికేటెడ్ టు ద సన్ గాడ్ సూర్య. సో ద సన్ టెంపుల్, Konark Sun Temple. The Sun Temple was built in the 13th century and designed as a gigantic chariot of the sun god. So Surya with 12 pair of ornamented wheels pulled by 7 horses.
ఒక పెద్ద ఆర్నమెంటెడ్ వీల్స్ ఉంటాయి దానికి. 12 పేర్స్ అంటే రథ చక్రం, రథం ఉంటుంది కదా, దానికి 12 పేర్స్ ఆఫ్ ఆర్నమెంటెడ్ వీల్స్ ఉంటాయి. అది వచ్చేసి ఆ రథంని 7 హార్సెస్ అయితే పుల్ చేయడం జరుగుతుంది. సో ఆ ఫోటో కూడా మీకు పెడతాను నేను, చూడండి. సమ్ ఆఫ్ ద వీల్స్ ఆర్ 3 meters వైడ్. ఓన్లీ 6 ఆఫ్ ద హార్సెస్ స్టిల్ స్టాండ్ టుడే. ఈ రోజు వరకు ఆ 6 హార్సెస్ ఇంకా ఉన్నాయి పడిపోకోకుండా. అంటే కట్టినాక ఉంటాయి కదా, ఆ కట్టడం అలాగే ఉందంటే ఇంకా ఇప్పటికీ మీరు అక్కడికి వెళ్ళైతే చూడొచ్చు. ద టెంపుల్ ఫెల్ ఇన్ టు డిస్యూజ్ ఆఫ్టర్ అన్ ఎన్వాయ్. జహంగీర్ క్రియేటెడ్ ద టెంపుల్ ఇన్ ద ఎర్లీ 17th century. సో దీని గురించి అయితే ఇంకా చాలానే ఉంది, అదేంటో మనం తెలుసుకుందాం. అకార్డింగ్ టు folklore, there was a diamond in the center of the idol which reflected the sun rays that passed in 1627. Then 1627, then Raja of Kurda took the sun idol from Konark to the Jagannath temple in Puri Jagannath temple ఉంది కదా, దాని గురించి అయితే ఉంది. The sun temple belongs to the Kalingan school of Indian temple architecture. The alignment of the sun temple is along the east-west direction. The inner sanctum or Vimana used to surmounted by a tower of Shikara, but it was raised in 13th century. The audience hall or Jaganmohana still stands for compromises majority of the ruins. The roof of the dance hall or Natamandir has fallen off. It stands at the eastern end of the ruins on a raised platform. సో ఇది దీని గురించి మనకి తెలిసినది. ఇంకా హిస్టరీలోకి వస్తే మనము in 1559 ముకుంద గజపతి came to the throne Katak. He aligned himself as a Ali Akbar, an enemy of the Sultan of Bengal Sulaiman Khan Karani. After a few battles, Odisha finally fell. The fall was also aided by the internal turmoil of the state. In 1568, Konark temple was damaged by the army of Kalpahad, of general of the Sultan. Kalpahad is also said to be responsible for damages to several other temples during the conquest. సో ఇది అప్పుడు బ్యాటిల్ జరిగినప్పుడు కాల్పహాడ్ ఆర్మీ వాళ్ళు ద్వారా ఈ కోనార్క్ టెంపుల్ అయితే డ్యామేజ్ అయింది. ఎప్పుడు 1568లో. ఆ రెస్పాన్సిబుల్ మీరే చూసుకోవాలని వాళ్ళ టెంపుల్ వాళ్ళు అయితే చెప్పారంట. సో దాన్ని వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి టూరిజం వాళ్ళు కూడా బాగా రావచ్చంట, అదేంటో చూద్దాం. అట్రాక్షన్స్ ఇన్ కోనార్క్. కోనార్క్ టెంపుల్ లిస్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ sites by UNESCO. The temples of Konark are the main attraction, providing a glimpse into the finest achievement of a lost masonry style. చాలా అందరూ వచ్చే వాళ్ళందరికీ చాలా నచ్చేదంట. అండ్ అక్కడికి గుడిని చూస్తే చాలా మంది అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అది ఇంకా బయట ఓన్లీ గ్లిమ్స్ మాత్రమే, అది ఫైనెస్ట్ అచీవ్మెంట్. అది బయట చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ఒక మ్యాసోనరీ స్టైల్లో ఉంటుందంట. చంద్రబాగా బీచ్ కూడా ఉంది. వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్ ఇన్ ఒడిస్సా. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఏ లాట్ ఆఫ్ ద లెజెండ్స్ బిహైండ్ కోనార్క్. ఆ చంద్రబాగా బీచ్లో చాలా క్లీన్గా బ్యూటిఫుల్గా బీచెస్ ఉంటాయి ఒడిస్సాలో. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఏ లాట్ ఆఫ్ ద లెజెండ్స్ బిహైండ్ కోనార్క్. ఈ కోనార్క్ టెంపుల్ వెనక చాలా మంది అయితే పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు. అది అలా ఉండడానికి ఇప్పటికీ అలాగే ఉందంటే వాళ్ళు చేసిన పని వల్లే. సో సన్ టెంపుల్ మ్యూజియం కూడా ఉంది కోనార్క్ టెంపుల్లో. సో రన్ బై ద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఆ మ్యూజియంని రన్ చేస్తున్నారు. ద మ్యూజియం హౌసెస్ మెనీ ఆఫ్ ద ఆర్టిఫాక్ట్స్ ఫ్రమ్ ద టెంపుల్. ఇంకా చాలా చాలా అయితే తెలుసుకోవచ్చు అంట దాంట్లో నుంచి. ఆ టెంపుల్ సన్ టెంపుల్ మ్యూజియంలో అది చెప్పాను కదా, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే దాని మ్యూజియంని చూసుకుంటున్నారు. మనము కోనార్క్కి ఎలా రీచ్ అవ్వాలనేది నేను ఇప్పుడు చెప్తాను. కోనార్క్కి
Konark can be reached via number of routes. Reach Bhubaneswar either by flight or train, and then take a bus or a taxi to Konark. From there 64 kilometers from Bhubaneswar. నెక్స్ట్ వచ్చేసి రీచ్ పూరి బై ట్రైన్. పూరి ఈజ్ వెల్ కనెక్టెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ టేక్ ఏ బస్ ఆర్ ఏ ట్యాక్సీ టు కోనార్క్ 34 కిలోమీటర్స్ ఫ్రమ్ పూరి. సో మనకి సెకండ్ చూసుకుంటే చాలా దగ్గర అయ్యేటట్టుంది, ఎందుకంటే మనము ఫస్ట్ చూసుకుంటే మనకు ట్యాక్సీ భువనేశ్వర్లో దిగి ట్యాక్సీ తీసుకొని మనం కోనార్క్ వెళ్ళడానికి 64 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రమ్ భువనేశ్వర్. బట్ ఇక్కడ అలా కాదు, పూరిలో ట్రైన్ దిగితే మనము అక్కడ నుంచి మనం ట్యాక్సీ తీసుకొని ట్యాక్సీ ఆర్ బస్ ఏదైతే అవైలబుల్లో ఉంటుందో అవైతే తీసుకొని వెళ్తే మనకు 34 కిలోమీటర్సే ఉంటుంది ఫ్రమ్ పూరి. సో నేనైతే రికమెండ్ చేసేది ఏంటంటే సెకండ్ది, పూరి నుంచి అయితే మనం ట్యాక్సీలో వెళ్తే మనకి తక్కువ పడే అవకాశం ఉంది. సో మీరు ఏది చూస్ చేసుకుంటారో మీ ఇష్టం. నేనైతే సెకండ్ది అని చెప్తున్నాను. సో ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. సో మనకి వచ్చేసి ఇక్కడ చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి అండ్ చాలా చాలా తెలియనివి అయితే ఉన్నాయి. నేను ఈ వీడియోని ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. దీనికి పార్ట్ కావాలంటే, నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళకి లైక్ చేయండి, అప్పుడే అందరికీ వెళ్తుంది. ఎవరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వినాలనుకుంటారో టెంపుల్ గురించి వాళ్ళకైతే ఖచ్చితంగా చేరాలి. సో మీరైతే లైక్ చేసేసేయండి ఫస్ట్, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంత కష్టపడుతున్నాను కాబట్టి దానికి మీరు ఒక లైక్ ఇస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇది, ఎందుకంటే ఈ టెంపుల్ గురించి కొంచెం తెలుసు కొంచెం తెలియదు కాబట్టి దానికైతే పూర్తిగా తెలుసుకొని మీ దగ్గరికి అయితే తెస్తాను నేను. సో దానికైతే కష్టపడతాను. సో ప్లీజ్ షేర్ విత్ ఎవ్రీ వన్. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అండ్ దీనికి పార్ట్ 2 కావాలా లేదా చెప్పడానికి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఆల్. సో గైస్, దిస్ ఈస్ టుడేస్ వీడియో. సో సీ యూ ఆన్ part 2. సో దిస్ ఈస్ కార్తిక్ signing off. Jai Hind. Bye guys. See you on next week.